మనందరికీ తెలుసు, మేము అందరూ సేవలో పరిచర్యలో ఉండేవాళ్ళం ఆదివారం అంతా కూడా. సో ఆ విధంగా చేసేవాళ్ళం మన సేవ గురించి. సో మా నాన్నగారు అటువంటి జీవితాన్ని మరి మన మా అమ్మగారు 24 సంవత్సరాల క్రితం చనిపోయినప్పటికి కూడా మమ్మల్ని మరి తప్పు సాధారణంగా తల్లిదండ్రులు చనిపోయారంటే పిల్లలు దారి తప్పుతూ ఉంటారు ఇటుకటు. అయినప్పటికీ మా తండ్రి గారు మంచిగా మమ్మల్ని ప్రేమించి చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ కలిగిన కుటుంబంలో వచ్చినాం కాబట్టి అదేవిధంగా మమ్మల్ని పెంచి మరి తప్పిపోకుండా మంచి మార్గాన్ని నాకు అందజేశారు. మంచి చదువుల్ని చదివించారు. ఎంసీఏ చేసిన తర్వాత ఎంటెక్ చేశాను. మరి మంచి చదువులు నేను చదవగలిగాను అంటే మరి అది తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం, వారి యొక్క దీవెనలు. మరి లేకపోతే నీ విధంగా ఈ స్థితిలో మీ ముందు ఉండేవాని కాదు. మరి మా తల్లిదండ్రులు నాకు మా కోసం నువ్వు చేశారు అని తల్లిదండ్రులు బిహేవ్ చేయలేకపోతే ఎవరి క్షణంలో కూడా నాన్నగారు బ్రతికించుకోవాలని హైదరాబాద్లో ఎన్నో మెడికల్ షాప్ తిరిగాము ఇంజక్షన్ కోసం. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బండి వేసుకుని ఆ మెడిసిన్ దొరకట్లేదు, ఇంజక్షన్ దొరకట్లేదు, తిరిగి రోజు లేదు. నాతో పాటు మహేష్ అక్కడ వచ్చాడు, దయచేసి నిలబడినట్టు మహేష్ ఎక్కడున్నా సరే తన నా పాపం నాతో ఉండేవాడు. మా నాన్నగారితో స్నానం చేసి పడతాను ఇబ్బంది పడ్డాడు. సో అంత బాధపడ్డా ఇది ఆ అబ్బాయికి తెలుస్తుంది. అదేవిధంగా సందీప్ కూడా చివరి క్షణంలో నాకు చాలా హెల్ప్ చేశాడు. మా నాన్నగారు ఈరోజు ఆదరణ కూడా జరుగుతుందంటే విశాఖపట్నం బయలుదేరి రాత్రి ట్రైన్ ఎక్కి రావడం జరిగింది. సమయంలో నా రక్త సంబంధికులు ఎవరు లేరు. స్కూల్లో చాలా బాధాకరం ఉన్నది. ఎవరైనా వస్తారేమో అని చాలా ఎదురు చూస్తున్నారు కానీ ఎవరో రాలేకపోయారు. సో ఇంకా మీరు ఏమైనా రక్త సంబంధికులు వచ్చి ఆదరించారు. మరి మీ మేలు మీరు చూపిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేదు. ఇప్పుడు మా బంధువులందరూ కూడా చాలా దూర ప్రాంతాలు విశాఖపట్నంలో ఉంటారు కాబట్టి మరి పరిస్థితులు బట్టి కరోనా ఈ మహమ్మారి పాండమిక్ వల్ల వారు రాలేని పరిస్థితులు ఉన్నారు. మా ఫ్యామిలీ అంతా కూడా మీరు ఈ కరోనాకి ఎఫెక్ట్ అయ్యారు. సో దాన్ని బట్టి వారు ఇంకా రికవర్ అవుతున్నారు కాబట్టి మరి అందరూ కూడా ప్రతి కుటుంబంలో కూడా అందరూ కరోనాకి మరి వారు ఇదయ్యారు కాబట్టి కరోనా సోకి ఇప్పటికీ కూడా చాలా మంది రికవర్ అయ్యారు. దాన్ని బట్టి సంతోషిస్తున్నాం. సో ఆ పరిస్థితులను బట్టి వారు రాలేకపోయినారు.
మరి రాలేకపోయినప్పటికీ ఆన్లైన్లో వారందరూ కూడా జాయిన్ అయ్యారు. దాన్ని బట్టి వందనలు తెలియజేస్తున్న వారు కూడా కొన్ని ఆదరణ మాటలు తెలియజేస్తారు మరి కొన్ని సమయంలో. మరి చివరిగా మా నాన్నగారి గురించి చెప్పాలంటే మరి ఫ్యామిలీకి అంతటికి కూడా దూరంగా ఉన్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చి నా దగ్గర ఉండేవారు, చాలా దూరంగా ఉన్నారు. అదేవిధంగా ఫ్యామిలీ కూడా ఆయనకి దూరంగా ఉన్నారు. చాలా అకేషన్స్ కానీ చాలా వాటికి హాజరు కాలేకపోయేవారు. సో ఎంత క్లిష్ట పరిస్థితులు ఉన్నా సరే ప్రతి ఫంక్షన్ కూడా నేను విశాఖపట్నం వెళ్ళి హాజరయ్యేవాడిని. ప్రతిదీ కూడా డైరీలో రాసుకునేవారు. ఈరోజు మా బావమరిది కూతురు వివాహము, ఈరోజు బాబు పుట్టాడు, బాబు యొక్క బర్త్డే చెప్పి గుర్తు చేసేవారు. నాకే నేను రాలేను, నువ్వన్నా వెళ్ళు అంటే నేను వెళ్ళే చేస్తాను. ప్రతిదీ కూడా ఆయన డైరీలు ఇప్పటికీ కూడా రాసి పెట్టుకు ఉండేవాడు. ఏదైనా సరే, ఎవరి వివాహం జరిగినా, ఎవరి అన్నప్రాసన కార్యక్రమం జరిగినా, మరి గోల్డెన్ జూబిలీ కానీ సిల్వర్ జూబిలీ ఎవరు జరిగినా, అన్నయ్య వాళ్ళది మా చిన్నాన్నగారిది ఎవరు జరిగినా సరే రాసుకునే డైరీలో రాసి పెట్టుకుంటూ ఉండేవారు. అది చేసుకునే దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా ప్రార్థన చేసేవారు. సో అంత మంచి మనసున్న వ్యక్తి మరి కోల్పోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ ఒక నిరీక్షణ, ఏదో రోజు మరి ఈ లోకం విడిచిపెట్టి పరలోకం వెళ్ళి అనే నిరీక్షణ కలుస్తామని నిరీక్షణ కలిగి వింటున్నామండి. చివరి క్షణంలో మరి నా భార్య మరి ఆయనకి ఇష్టమైన చికెన్, మటన్, ఫిష్ 2 రోజులు చనిపోయే ముందు 2 రోజులు మంచిగా తిన్నాం, రికవర్ అయ్యారు, బాగుంది అనుకున్నాం. రేపు 3వ రోజు మరి ఏమైందో తెలియదు, సన్నగా హార్ట్ స్ట్రోక్ వచ్చి మరి కొలాప్స్ అయిపోయారు. సో ఆ విధంగా చనిపోవడం జరిగింది. మరి వారి యొక్క ఆదరణ గుడికి వచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. చనిపోయినప్పుడు హాస్పిటల్లో నాకు హెల్ప్ చేశారు శ్రీనివాస్ గారు, వారిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముందు మెడిసిన్స్ మరి ఇంజక్షన్ చేయడానికి కలవరి టెంపుల్ నుంచి మరి కొంతమందిని పంపించారు. దాన్ని బట్టి జయరాజ్ గారికి, అదేవిధంగా సునీలానికి అంబులెన్స్ పంపించి హాస్పిటల్కి ఇమీడియట్ గా తీసుకెళ్ళడానికి అంబులెన్స్ పంపించడానికి కరెక్ట్ సునీల్ గారికి, అలాగే జాన్సన్ అన్నకి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మహేష్, తనకి ముఖ్యంగా రుణపడి ఉంటారు. 4 రోజులు నాతో పాటు ఉండేవాడు. దాన్ని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మా నాన్నగారు బతుకున్నప్పుడు సాంబ శివరావు గారు మా హెడ్ ఆయన కూడా కింద పోస్టుల్లో ఉంటారు. మరి ప్రతిరోజు పాపం ఈవినింగ్ ఆఫీస్ రాగానే మేమందరం కలిసి టీ తాగేవాళ్ళం, బిస్కెట్ తినేవాళ్ళం. అదే సో ఒకరోజు ఆఫీస్ లేదు, లేట్ అయిపోయింది, రావడం లేట్ అయిపోయిందండి. మా కోసం 2 గంటలు వెయిట్ చేసి టీ తాగాలి. ఫస్ట్ టీ తాగిన తర్వాత భోజనం చేయాలి, మా కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు. సో ఆ విధంగా కలిసిమెలిసి ఉండేవారు. సో మా నాన్నగారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహాయం చేసినప్పుడు ఎవరైనా పేర్లు మర్చిపోతే మరి దాన్ని క్షమించండి. చివరి క్షణం వరకు మరి కలవరి టెంపుల్కి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే చివరి క్షణంలో వారే అంబులెన్స్లు పంపించి హాస్పిటల్కి వెళ్ళడానికి రావడానికి వాళ్ళే సహకరించారు. అదేవిధంగా వారి యొక్క మరి బరియల్ చేయడానికి కూడా బాక్స్ని కానీ ఒక కోతుని తవ్వించడంలో కానీ బరియల్ కార్యక్రమం పూర్తి చేసే వరకు ఈవినింగ్ 6-7 వరకు ఉండి మరి బరియల్ కార్యక్రమం అంతా పూర్తి చేసినందుకు మరి కలవరి టెంపుల్కి నేను రుణపడి ఉంటాను. వారే చేశారు. ఈ రోజు కూడా రాధనకుడు కూడా వారు వచ్చి ఆదరణ మార్కులు చెప్పి మా కుటుంబం దుఃఖంలో మా కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చారు. వారిని బట్టి కలవరి కుటుంబం అంతటికి కూడా వందనాలు తెలియజేస్తూ మరి పేరున ఈ సమయంలో ఎవరైతే వచ్చారో వారందరిని బట్టి కొంతమంది మర్చిపోవచ్చు, నన్ను క్షమించండి. అదేవిధంగా మా అపార్ట్మెంట్ కింద ఉంటారు వాచ్మెన్ స్వామి, నెక్స్ట్ రమ, వారు కూడా పాపం నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కంటిన్యూస్గా ఫోన్ చేసేవాను. మీరు చూడండి, ఒకసారి మాట వెళ్ళి చూడండి, ఒకసారి వెళ్ళి చూసిరండి ఎలా ఉంది పరిస్థితి అది అని చెప్పి. సో వారిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైతే మరి సహకరించే సహాయం చేశారో చివరి క్షణాల్లో వారిని బట్టి వందనాలు చేస్తున్నాను. మరి చివరిగా మా నాన్నగారి వల్ల ఎవరైనా సరే ఏదైనా మా నాన్నగారికి ఏదైనా అని ఉంటే దయచేసి నన్ను బట్టి నాకు క్షమించండి. మా నాన్నగారు ఎవరైనా బాధపడి ఉన్నా, మా నాన్నగారి వల్ల ఎవరైనా సరే ఎవరైనా దుఃఖపడినా సరే, ఎవరైనా సరే ఏ ఇబ్బందికరమైన సంఘటన చోటు చేసుకున్నా సరే మరి నన్ను బట్టి
మరి క్షమించమని మనం సభకు మనం చేస్తున్నాను. మరి ఈ సమయంలో మరి మా బంధువులు ఉన్నారు, మరి మా విశాఖపట్నం నుంచి, మరి ఇతర ప్రాంతం నుంచి వారందరూ కూడా జాయిన్ అయ్యారు. వారు కూడా కొన్ని ఆదరణ మాటలు చెప్తారు. ఇంకా ఈ మనం వచ్చిన వారు ఎవరైనా సరే ఆదరణ మాటలు తెలియజేస్తారని అడుగుతున్నాను. నేను ముగిస్తున్నానండి. సమయంలో మరి హోటల్ మనకి అనుగ్రహించే మరి వెంటనే ఫోన్ చేయాలి, కానీ ఈ రూమ్స్ అరేంజ్ చేసిన సుబ్బారావు గారికి, మేనేజర్ గారికి, మరి వైభనంద్ గ్రాండ్ వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వర్షిప్ టీమ్ బ్రదర్ జాషువా గారికి, వారికి వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బ్రదర్ ప్రసాద్ గారు, వారు కూడా నిన్న దినమున మరి వేరే చోటకి వెళ్ళాను. వారు వచ్చి నాతో పాటు ప్రతి విషయంలో వారు నాకు సహకరించారు. వారిని బట్టి ఉందామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఉదయాన్నే బరియల్ గ్రౌండ్కి వెళ్ళి నాన్నగారికి దండ వేసి పూలు చల్లి జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ ప్రార్థన చేసి బరియల్ గ్రౌండ్కి వెళ్ళి ఉదయం 6 గంటలకి నాతో పాటు వచ్చిన మహేష్కి, మన ప్రసాద్ బ్రదర్కి వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు 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 వరుసన మరి వందనాలు తెలియజేస్తున్నాం. మా కొలీగ్స్ షబీర్ గారు, మరి అదేవిధంగా నరేష్ గారు, వారిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. భాగ్య భాస్కర్, వారిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకెవరైనా దయచేసి మా కొలీగ్స్ ముక్తాదీర్, ఇలియాస్, బాసిద్ భాయ్, వీళ్ళందరూ కూడా వారిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. సార్ ఇంకెవరైనా మర్చిపోతే నన్ను క్షమించండి. ఈ చివరి క్షణంలో వచ్చిన మీ అందరికీ కూడా మరొక మారు మనస్ఫూర్తిగా వందనలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో మా బంధువులు ఉన్నారు. మా అన్నయ్య గుడివాడ జయకుమార్, వారు కూడా ఆన్లైన్లో ఉన్నారు. వారు కూడా సిద్ధంగా ఉండాలి మాట్లాడడానికి. అదేవిధంగా మా సిస్టర్ గుడివాడ సునీత, వారు కూడా మరి కొన్ని ఆదరణ మాటలు తెలియజేయడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా చిన్నాన్నగారు మేకల్ దేవదాస్ గారు, సరోజన దేవదాస్ గారు, మా చిన్నమ్మ గారు, వారు కూడా ఉన్నారు. వారు కూడా మమ్మల్ని మా తల్లిదండ్రులు కనిపించిన, మా చదివించిన ఆత్మీయంగా వారి దగ్గర మేము ఎదిగాం. ఆత్మీయ పాఠాలు వారి దగ్గరే నేర్చుకున్నాం. వారి నడవడిలోనే మంచిగా మేము జీవించగలుగుతున్నాం అంటే వారి యొక్క ఒక కారణం. సో మంచి జీవితాన్ని మాకు అందజేసిన వారిని బట్టి కూడా మరి దేవదాస్ గారు, సరేంద్ర, మా చిన్నమ్మ గారు, వారిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా అన్నయ్యలు శుభాకర్ అన్నయ్య, సుధీర్ అన్నయ్య, నెక్స్ట్ సునీల్ అన్నయ్య, వారి ముగ్గురు వారి ఫ్యామిలీస్ని బట్టి వారిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా అమ్మగారు సత్యవేదం గారి యొక్క మొదటి 4 సంతానం వారు, 2వ సంతానంగా మరి మా చిన్నమ్మగారు సరోజన దేవదాస్ గారు, 3 మా మావయ్య మేనమావయ్య సత్యరాజు గారు, 4 సూర్యప్రకాష్ గారు, వారిని బట్టి కూడా వారి కుటుంబాలను బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. వారందరూ కూడా ఆన్లైన్లో మరి జాయిన్ అయ్యారు. వారందరూ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తే వారు కూడా కొద్ది నిమిషాలు ఆన్లైన్లో వారు కూడా కొన్ని ఆదరణ మాటలు పంచుకోవాలని మనం చేస్తున్నాను. మరి సమయంలో మరి ఒక చివరి ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో ఉన్న పాస్టర్ రమేష్ గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారండి. దయచేసి అందరు లేచినప్పుడు అత్యంత కృపభరితుడా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు నీ దాసుడు ఇదిగో తండ్రి నాయన ఐజాక్ విక్టర్ గారు, ఆయన ప్రభు యందు నిద్రించాడు ప్రభు. ఆయన చనిపోయినప్పటికీ ఆయన సాక్ష్యం చనిపోలేదు ప్రభు. ఆయన సాక్ష్యం ఇప్పుడు కూడా మాతో మాట్లాడుతున్నది. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు, మీకు వందనాలు మా ప్రభువా. మీ యందు మా నిరీక్షణ ఎంత గొప్పది మా ప్రభు. ఇదిగో తండ్రి, ఇది తాత్కాలికమైన ఎడబాపు మా ప్రభునైనా మీరు వస్తున్నప్పుడు ఇదిగో నాయన నీ దాసుడు తండ్రి ప్రభు నాయన ఐజాక్ విక్టర్ గారిని నాయన మీ వెంట తీసుకొస్తారు. మేము సజీవంగా ఉంటే ఇదిగో తండ్రి మేము ఆయనను ఎదుర్కొంటాం. ఈ రాకడ ఆలస్యం అయితే మేమే ఆయన దగ్గర వెళ్తాం ప్రభు. మా ప్రభు ఇదిగో తండ్రి నాయన నీ దాసుడు తండ్రి ప్రభు నాయన చేసిన పరిచర్య మీరు ఎరుగుదురు.
మా ప్రభు ఆయన ద్వారా అనేకులు నాయన మిమ్మల్ని తెలుసుకున్నారు. ఇదిగో తండ్రి ప్రభు అనేకులకు నాయన తండ్రి ప్రభు ఆయన సిలువ చూపిస్తూ ఇదిగో యేసయ్య మీ కోసం చనిపోయాడు, మీ పాపాలు క్షమింపబడ్డాయి, ఇదిగో మీకు పరలోకం ఉన్నది, మన ప్రభు మన కోసము ఆ పరలోకాన్ని సిద్ధపరిచాడు, ఆయన నమ్ముకోండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి, మీకు మోక్షం ఉన్నది, మీకు పరలోకం ఉన్నది అని ఆయన ప్రకటిస్తూ నేను ఆయన ఈ లోకం విడిచేయలేదు. ఇదిగో తండ్రి మేము నాయన ఇదిగో తండ్రి ప్రభు ఆ బాటలో నేను నడుస్తూ అనేకులకు నాయన నీ ప్రేమను చూపిస్తూ ఆ సిలువను చూపిస్తూ ఆ సిలువలో ఉన్న విలువను చూపిస్తూ నాయన మేము ముందుకు పోవటకు సాయం దయచేయండి. ఇదిగో మా పరలోకపు తండ్రి కుడి వచ్చిన తండ్రి ప్రభు నీ సేవకులను నీ బిడలను ఆన్లైన్లో వీక్షిస్తున్న తండ్రి ప్రభు అందరిని నాయన మీరు బలపరచండి. నైనా మీకు స్తోత్రము తండ్రి, ముఖ్యంగా విజయ్ గారిని తన కుటుంబాన్ని ఆయన మీరు బలపరచండి. ఇదిగో తండ్రి ఇంత చక్కటి తండ్రి ప్రభు ఈ యొక్క గుడికను నిర్మించడానికి ఆయన ఇచ్చిన మంచి మనస్సు మళ్ళా తండ్రి ప్రభు అన్ని రీతిగా సహాయపడ్డారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, నడిపించండి. ఇదిగో తండ్రి కుడి వచ్చిన ప్రతి బిడ్డలు మీ వాక్యం చెప్పిన రీతిగా ఋతు గ్రంథం 2:20 చెప్పిన రీతిగా బ్రతుకున్న వారికి చచ్చిన వారికి ఉపకారము చెయ్యక మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని చెప్పిన రీతిగా కూడిచ్చిన ప్రతి బిడ్డలు ప్రభు ఆశీర్వదింపబడ్డారని నమ్ముచు ఇదిగో తండ్రి ప్రార్థనలన్నీ అయ్యా మీ పేరుట యేసు క్రీస్తు ప్రభుల పేరుట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని ఆదరణ ఐజాక్ క్రీస్తు గారి కుటుంబమునకును అలాగే సహాయపడిన కలవరి కుటుంబమునకును అలాగే స్నేహితులు బంధువులు సంఘస్థులందరికీ సదా తోడై ఆదరణ కలిగించి దీవించునుగాక. ఆమేన్. వారందరూ ముందుకు వచ్చి ఒక తండ్రి గారి ఆదరణ కొరకు దేవునికి మహిమ కలుగును గాక. ఆదరించినట్లుగా పరిశుద్ధాత్ముడు సహాయపడును గాక. మరి విశ్వ ఐజాక్ గారు మేము వివేకానంద కాలనీలో ప్రాంతీయ సేవకుల సదస్సు ప్రతి నెల మొదటి సోమవారం జరుగుతుంది. అయితే ఆ మీటింగ్ వచ్చినప్పుడు 30 మంది 40 మంది సేవకులు ప్రతి నెల వస్తారు. ప్రతి నెల మొదటి సోమవారం ఆ మీటింగ్ జరుగుతుంది. అయితే అయ్యగారు వచ్చి ఈ నా జీవితానికి సిలువ అనేది సిలువకు చేత పట్టుకొని ఆ చిడతలకు చేత పట్టుకొని చక్కగా ఇంకా ఏమి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, ఆయనే వాయించుకొని ఆయనే పాట పాడి సేవకులందరూ ఉద్యోగపరిచేవారు. ఆ పాట పాడిన తర్వాత మరలా పాడిన 2-3 పాటలు సేవకులందరూ పాడించుకొని ఆదర్శంగా సేవకులకు ఆదర్శంగా నిలబడ్డాడు. అంత మాత్రమే కాదు, కుమారుల విషయంలో ఎప్పుడు అయ్యా మా కుమారులిద్దరు సేవ పరిసరలో ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయమని సహాయం కోరేవాడు. చూడండి, తల్లిదండ్రులు అలా ఎన్నో రకాలుగా పెంచుతున్నారు, కానీ ఆయనైతే కుమారులను ఇద్దరిని కూడా దేవుని పరిచర్యలో చక్కగా పెంచాడు. మరి ఆ పరిచర్యలో వారు గొప్ప పరిచర్యగా వాడబడుతున్నారు. ఆయన సువార్త గాయకుడు, ఎంత బాగా పాడించ ఈ పాస్టర్లను ఉద్యోగపరిచేవాడు. అందుకే ఆయన జ్ఞాపకం వచ్చినప్పుడు ఇక్కడున్నప్పుడేమో సిలువ లేదు, నాకు విలువ లేదు అని పాడేవాడు. ఇప్పుడైతే అక్కడుండి ఆయన పాడే పాట ఒక్క మాట నేను ఆ శరణం పాడాలని ప్రభు ఇచ్చే బహుమానం గురించి. అక్షయమైనది నిర్మలమైనది వాడబారనేది దేవుడిచ్చు మనకు, అక్షయమైనది నిర్మలమైనది వాడబారనేది దేవుడిచ్చు. పరలోకమే మన పట్టణము, పరిశుద్ధుల సహవాసం. పరలోకమే మన పట్టణము, పరిశుద్ధుల సహవాసం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతల, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూత పాటలు పాడదాము.
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూత పాటలు పాడదాము. అక్షయమైన నిర్మలమైన వాడబారాని దేవుడిచ్చు. హల్లెలూయా. అలా ఆయన నన్ను ఉద్యోగపరిచారు పాటల ద్వారా. పాటలు పాడటానికి వచ్చి నేను వెనకాడేవాడిని. ఆయన వచ్చి ఆ పాటలు పాడుతున్నప్పుడు నేను చాలా ఉద్యోగం పడ్డాను. ప్రాంతీయ పరిచర్యలో నేను ఒక సేవకుడిగా పనిచేసేవాడిని వివేకానంద నగర్ కాలనీలో. అప్పుడప్పుడు ఆయన కలిసినప్పుడు రానాయనా అని చెప్పి టీ తాగింది అట్లా తాగేటప్పుడు దేవుని గురించి చాలా మాటలు. మనం ఇక్కడ ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవద్దు. మనం విశ్రాంతి తీసుకోవచ్చు అక్కడికి వెళ్ళినప్పుడే. ఇక్కడ ఉన్నంత వరకు మనం ఏం చేయాలంటే మన ఆలోచనలు, మన తలంపులు, మన అన్నీ ఆయన గురించే చెప్పాలి. ఎందుకంటే ఈ శిలువ లేని మనకి విలువ ఎక్కడిది. కాబట్టి ఆ విలువ ప్రతి సేవకునికి ఆయన తెలియజేసేవాడు అనమాట. కాబట్టి కుటుంబాన్ని చక్కగా సేవ పరిచర్యలో నడిపించారు అయ్యకయ్య గారు. అలాగే మరి సేవకులను చాలా మందిని ఉద్యోగపరిచాడు. అందులో నేను ఒకటిగా ఉన్నాను. మరి అందుకే ఇప్పుడు ఇక్కడ నుండి ఆ పాటలు పాడేవాడు, అక్కడికి వెళ్ళి పరిశుద్ధులతో పాటలు పాడుతున్నాడు. కాబట్టి అలాంటి గొప్ప దైవజనులు మన మధ్యలో లేరు. మరి ఉన్నప్పుడు నాయన నాయన అంటూ ఆయన పలకరించేవాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ విడిచి వెళ్ళిన ఆ యొక్క పరిచర్య మన మీద ఉంది. ఆ పరిచర్య భారం మన మీద ఉంది. మనం కూడా ఆయనలాగా ఆయన చూపించిన పరిచర్యలో కొనసాగుతూ ముందుకు వెళ్తూ వారి కుమారులు ఇద్దరు కూడా చక్కగా దేవుని పరిచర్యలో పెంచిన విధానాన్ని మన కుమారులు కూడా మనం అలాగా దేవుని పరిచయలో పెంచాలని కోరుకుంటూ ఆ కుటుంబానికి దేవుని ఆదరణ పరిశుద్ధాత్మ సహాయుడై నడిపించిన గాక. మరి మనందరూ ప్రార్థనలో వారి కుటుంబానికి జ్ఞాపకం. ఇట్టి సమయించినందుకే దేవునికి మహిమ పరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రీతిగా ఒక చిన్న కంజర్ అన్నమాట ఆయన పట్టుకొని అది వాయిస్తూ ఆయన పాడేవారు. ఆయన ఏమని ఆ పాట ఏంటంటే నిజంగా అది ఎప్పుడు మరవలేని పాట అనమాట. అసలు మరవలేని పాట అనమాట. నేను ఎప్పుడు కూడా అది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. అదేంటంటే సిలువ లేనిది అని ఏమంటాడంటే నా జీవితానికి విలువ తెచ్చేది సిలువ లేనిది నాకు లేదు విలువ అని చాలా ఏడుస్తూ పాడేవాడు అనమాట. దాని తర్వాత పాట అయిన తర్వాత ఎక్కి ఏడ్చేవాడు అనమాట. ఆ సిలువను చూసి ఎక్కి ఏడ్చి ఇది లేకపోతే నాకు విలువ లేదు, ఇది నాకు విలువ తీసుకొచ్చిందని మళ్ళా ఆ రీతిగా సువార్త చేసేవాడు అనమాట అన్న. మేము చూసి చాలా బలపరచబడేవారు అనమాట ఆయన చూసి. సో ఇప్పుడు అదే రీతిగా విజయన్న కూడా ఏదైతే ఆ ఒక వచనం తీసుకున్నారు కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు మంచిదని లాభం అంటాడు అనమాట. నిజంగా అన్న ఆ రీతిగా కోరుకునేవాడిగా ఉండేవాడు అనమాట. ఎందుకంటే ఎమ్మటి అక్కడ పౌలు గారు అంటారు కదా ఏమని, నా బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు మంచిది అంటూ ఆయన 22వ వచనంలో ఏంటాడంటే అసలు నేను ఇంకా బ్రతకాలా లేకపోతే చస్తే మంచిది కదా ప్రభుత్వం ఉంటానంట. అంటే ఈ రెండింటి మధ్యలో నేను ఏమవుతున్నానంటే సతమతం అవుతున్నాను. బ్రతికితే ఆయన సేవ చేస్తా, చస్తే నేను ఆయనతో ఉంటాను అంటారు అనమాట. సో ఆయనతో ఉండాలని కోరిక ఈ రీతిగా పౌలు గారికి ఉండేనో వాళ్ళ అన్న కూడా నిజంగా ఆయన అధిక బలంలో ఉన్నాడు అనమాట. 70 దాటేసాడు కాబట్టి అధిక బలంలో ఆయన ఉన్నాడు. అదే రీతిగా అన్న ప్రార్థన చేసిన రీతిగా ఆయన ఫోటో చూసినప్పుడల్లా మేము కూడా అలా సేవ చేయాలా, మేము కూడా ఆ రీతిగా బ్రతకాలా అనే ఒక ఆశ అందరికి ఉంటుందని నేను భావిస్తున్న ఒక ఫోటో చూసి. అదే రీతిగా అన్న గురించి చెప్పాలంటే చాలా ఉన్నది, సమయం లేదు. అలా నాకు ఈ సమయం ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతగా భావిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికి వందనాలండి. ఐజక్ అంకుల్, యాక్చువల్గా ఎప్పుడు నేను అంకుల్ అని పిలుస్తూ ఉంటాను.
ఒకసారి నైనా గార్డెన్లో మన కలువ టెంపుల్ పెట్టినప్పుడు విజయ్ నాకు పరిచయం అయ్యాడు. కొంతకాలం తర్వాత మా నాన్నగారు నన్ను పరిచయం చేశారు. ఆ తర్వాత అంకుల్తో నాకు చాలా దగ్గర సంబంధం. అంటే ఇక అంకుల్ నా చేపట్టుకొని ఎంతగా చాలా ప్రేమతో మాట్లాడేవారు. అంకుల్ యొక్క వ్యక్తిత్వంలో నేను గమనించింది, వారిలో ఒక ప్రార్థనా పరుడు నేను చూశాను. అంకుల్ మాట్లాడుతున్నప్పుడు వాస్తవంగా నాకు వారు సువార్త పరిచయం చేస్తారని ఫస్ట్లో నాకు తెలియదు. తర్వాత అంకుల్ చెప్పారు నాకు. వారి మాటల్లో ఒక శక్తి, వారి మాటల్లో ఒక ధైర్యం. వారి మాటలు మాట్లాడుతున్నప్పుడు, దేవుని మాటలు మాట్లాడుతున్నప్పుడు సహజంగా ఎవరైనా మనతో మాట్లాడుతుంటారు కదా, కొంతమంది మాట్లాడుతుంటే ఆ హృదయానికి ఆ మాటలు తాగుతూ ఉంటాయి. వాళ్ళలో అటువంటి వ్యక్తులు చాలా బహు అరుదుగా దొరుకుతారు. ఆ అరుదైన వ్యక్తులలో ఐజాక్ అంకుల్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అప్పట్లో బాగా కలిసి ఉండేవాళ్ళం. భోజనానికి రా పిలిచేవారు, భోజనం పెట్టేవాళ్ళు. ఇంటికి వెళ్ళేవాడిని, విజయ్ కోసం ప్రార్థన చేయి సునీల్ బాబు అంటారు నన్ను. ఎందుకు అంకుల్, దేని గురించి ప్రార్థన చేయమంటారంటే పెళ్లి కావాలి, త్వరగా పెళ్లి చేయాలి విజయ్కి అని వారితో, అంటే అంకుల్ గురించి ఆలోచిస్తున్నప్పుడు వారి మాటలు, వారితో గడిపినటువంటి ఆ సహవాసం, ఆయనతో సహవాసం చాలా బాగుంటుంది. మంచి స్నేహితులు, మంచి ఆత్మీయ సహోదరులుగా ఆయన వ్యక్తిత్వం మనం రుచి చూడగలం. అంతేకాదు వారు చక్కగా పాడతారు. వారి పాట పాడుతుంటే చాలా బాగుంటుంది. చిడతలు ఏదో అంటారు, చిడతలు అంటారు, అవి వాయించుకుంటూ, కంజీలు వాయించుకుంటూ, ఈ పాట నేను రాశాను. నేను అడిగేవాడిని, ఈ పాట ఎవరు, చాలా బాగుంది కదా అంకల్, ఈ పాట ఎవరు ట్యూన్ చేశారని, ఎవరు స్వరకల్పన చేశారంటే నేనే చేశాను అయ్యా అని. వారిలో ఒక రచయిత, వారు చక్కగా రాయగలరు పాటను, వారు చక్కగా వాక్యం చెప్పగలరు, వారు చక్కగా స్వరకల్పన చేయగలరు. అంతేకాదు వారు చక్కగా పాడగలరు. ఒక ప్రేరేపణగా ఉంటుంది ఆయన వ్యక్తిత్వం. ఎదుటి వ్యక్తికి ఒక ప్రేరేపణగా ఉంటుంది. మన జీవితం ఇతరులకు ప్రేరేపణగా ఉండటం నిజంగా అంతకంటే గొప్ప బ్లెస్సింగ్ ఈ లోకంలో ఏది లేదు. ఆ ప్రేరేపణగా ఉన్నటువంటి వారిలో ఐజాక్ అంకుల్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. రెండోది ఏంటంటే, నిజమే, తండ్రి లేని లోటు ఈ లోకంలో ఎవరు తీర్చలేరు. ఆ కుటుంబానికి తల్లిగా, తండ్రిగా సమస్తము ప్రభువైన యేసయ్య ఉన్నారు. కాబట్టి నాకు డాడీ లేరు అని బాధపడాల్సిన అవసరం లేదు. క్రైస్తవులుగా ఒక నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఏదో ఒక రోజు తండ్రిని మనం చూస్తాం, కలుస్తాం. ఈ నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించున్నారు. ఒక మాట చెప్పగలను, బలవంతులందరూ పోయారు, బలహీనులు మిగిలారు. అంతే. ఆ బలవంతులలో ఐజాక్ అంకుల్ ఉన్నారు, ప్రభు దగ్గర ఉన్నారు. సో అంకుల్ ఉన్నారు, ప్రభుతో ఉన్నారు. ఆ కుటుంబానికి ఈ యొక్క నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, మరి దిగులు పడవలసిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకంటే ఒకే ఒక నిరీక్షణ, అంకుల్ ప్రభుతో ఉన్నారు. ఏదో ఒక రోజు మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అంకుల్ మనం చూస్తాం, కలుస్తాం. వారితో యోగ్యగాలు దేవునితో జీవిస్తూ సంతోషంగా మనం గడపబోతున్నాం. ఈ మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క ఊడికకి చేసిన సహోదరుడు విజయ్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా వారి బంధువులకు, ఆత్మీయులకు, వారి సంఘ సభ్యులకు అందరూ కూడా ప్రభు పేటలో ఈ సమయంలో ఈ విధంగా మనందరం కలుసుకోవడం, చక్కని వాక్యం ద్వారా మనందరూ ఆదరించబడటం, ఒకే ఒక నిరీక్షణ, మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఈ లోకంలో, మన యొక్క తుది శ్వాస ఏ విధంగా మనం వెళ్ళబోతున్నాం. ఇప్పటి వరకు మరి ప్రియులు విక్టర్ ఐజాక్ గారు వారి యొక్క యాత్రను ముగించారు. వారు మనకు ఒక నిరీక్షణను, ఒక మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళారు.
ఎందుకని చెప్పగలుగుతున్నామంటే వారితో కలిసి మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా ప్రేమగా మాట్లాడటం, దేవుని గురించి మాట్లాడటం. ఎందుకంటే వారు దైవ సేవకులు కాబట్టి ఎక్కువగా పరిచయ నిమిత్తం వారు ఎక్కువ నాకు తెలిసినట్టు ఏంటంటే సహోదరుడు విజయ్ గారితో మేము కలిసి ఉన్నప్పుడు పరిచయం ఉన్నప్పుడు వారి తండ్రి దగ్గర ఎక్కువ కూడా మారుమూల ప్రాంతాలకు గుడిసెల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పడం, దేవుని ప్రేమ తెలియచేయడం ఎంతగానో ప్రయాసపడ్డారు. తుది శ్వాస వరకు కూడా వారు యాత్రను ముగించి ఇంకొక మాదిరిగా వారు ఉండి వెళ్ళారు. కాబట్టి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే వెళ్ళిపోతున్నారు, యెహోవా భక్తులు వెళ్తున్నారు, మరి మనం ఏ మార్గం వెళ్ళిపోతున్నది మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలని, మరి వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఆదరణ కలగాలని మనం అందరూ కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి వారి కుటుంబ సభ్యులు కూడా మరి వారి తండ్రి గారు విడిచిపెట్టిన మార్గం కూడా వెళ్ళాలని, అదే మనం కూడా ఒక సత్యాన్ని నేర్చుకుని వెళ్తున్నాం. మనం ఏ విధంగా దేవునితో సహవాసం కలిగి జీవించాలి. మరి ఇందాక అన్నగారు చెప్పినట్టుగా మరి సిద్ధపడటం అంటే ఏదో ఉన్నపాటు సిద్ధపడితే దేవుడు చేర్చుకోడు, కానీ సహవాసం ఉన్నంత మాత్రాన మరి ఇప్పుడు ఇందాక చక్కని ఉపమానం విన్నాం, భర్త భార్య. అలా కాదు, ఎవరి లెక్క వారికే. నువ్వు ఆత్మీయంగా జీవిస్తే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు, నేను ఆత్మీయంగా జీవిస్తే దేవుడికి అంగీకారంగా జీవించినట్లయితే నేను దేవుని దగ్గరికి వెళ్తాను. కాబట్టి ఎవరి లెక్క వారికే. మనం ఈ లోకానికి ఒంటరిగా వచ్చాం, మీరు వచ్చిన తర్వాత కొన్ని బంధాలు, కొన్ని బాంధవ్యాలు ఈ విధంగా ఏర్పడ్డాయి. కానీ మళ్ళీ మన యాత్ర ముగించిన తర్వాత దేవుడు మళ్ళీ మనం పిలిచినప్పుడు మళ్ళీ ఒంటరిగా వెళ్ళిపోవలసింది. కానీ ఈ ఉన్న కొద్ది సంవత్సరాలలో మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏ విధంగా దేవునికి అంగీకారంగా జీవిస్తున్నామా లేక దేవునికి ఆయాస్కరంగా జీవిస్తున్నామని తెలుసుకున్నట్లయితే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సలో ఐజాక్ గారు, నేను అంకుల్ని ఒక 4-5 టైమ్స్ కలిసినప్పుడు ఆయన చాలా ఆప్యాయతంగాను సో కొడుకులాగానే భావించి దమ్మరు అని తీసుకోవడం కానీ చాలా ప్రేమగా పలకరించేవారు. ప్రేమగా వచ్చినప్పుడు దగ్గర తీసుకుని ఆప్యాయతగా మాట్లాడేవాడు. ఇట్స్ రియల్లీ ఒక తండ్రి లాగానే ఆయన ఎప్పుడు వచ్చినా కానీ ఆ ప్రేమను పంచేవాడు. అది ఇప్పటికీ నాకు గుర్తుగా ఉంది. విజయ్ చాలాసార్లు పాపము ఉన్నప్పుడు అన్న ఆక్సిజన్ కావాలి, అన్న మెడిసిన్స్ కావాలని ఎంతో ఫోన్ చేశాడు. ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఫోన్ చేసి అన్న ఆక్సిజన్ కావాలి, మెడిసిన్స్ కావాలి అని ఎంతో ప్రయాసపడ్డాడు. బతికించుకోవటం తీనా వద్దులే. విజయ్ చాలా ప్రయాసపడ్డాడు డాడీని బతికించుకోవడానికి. అంతగా ప్రయాసపడ్డాడు అంటే నైట్ కూడా ఫోన్ చేసేవాడు. 12 గంటలకి 1 గంటలకి ఫోన్ చేసి అన్న అది కావాలి ఇది కావాలి. ఎంతో ప్రయాసపడ్డాడు డాడీని బతికించుకోవడానికి. సో అది మన చేతిలో లేదు. మా డాక్టర్లు కానీ మనుషులను కానీ మనం చేయగలిగినంతే చేస్తాము. అది సమయం వచ్చినప్పుడు దేవుడు తన తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు ఎవరు ఆపినా కానీ మనం ఎంత ప్రయాసపడినా కానీ మరి కాదు. అప్పుడు చెప్పినప్పుడు కూడా నేను కూడా ప్రేయర్ చేశాను. ఎస్, ఆ అంకులు నేను అనుకుంటున్నాను ఆ దేవుని దగ్గర ఆ పరలోకంలో ఆయన సన్నిధిలో ఉన్నారు అని. ఎందుకంటే ఎప్పుడు చూసినా కానీ నేను 2-3 మాటలు మాట్లాడినా కానీ దేవుని గురించి మాట్లాడుతూ ఉండేవాడు. సో మనం ఈరోజు బిడ్డలను కానివ్వండి, చదివించడం కానివ్వండి, ఒక ప్రయోజకులను చేసిన ఆయన పడిన ప్రయాస, ఆయన మరి చేసిన ప్రార్థన, ఈరోజు బిడ్డల్ని ప్రయోజకులను చేసిన, దేవునిలో నడిపించిన ఎంతో ఆయన యొక్క కష్టం ఉంది దానిలో. కాబట్టి ఈరోజు వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించలేడు. ఈరోజు ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎస్, ఇందాక దైవజనులు మాట్లాడినట్టుగా ఆయన మార్గంలో ఆయన పడిన ప్రయాసలో జ్ఞాపకం చేసుకుంటూ మరెక్కువగా ఆ పరలోకంలో ఎస్ మనము ఏదో ఒక రోజున దీన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళవలసిందే. అది పర్మనెంట్ స్థానం కాదు, ఇది మనకు పర్మనెంట్ స్థానం పరలోకం. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టుగా ఇదంతా మనకి అదేంటి దాన్ని ఏమంటే రెంట్ హౌస్ లాంటిది భూలోకం అంటే కూడా. దీన్ని విడిచిపెట్టి మనం వెళ్ళవలసిందే. మన పర్మనెంట్ ప్లేస్ ఎక్కడంటే పరలోకం. నాకు కూడా కరోనా వచ్చింది. నేను కూడా చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాను.
వెళ్ళినప్పుడు ప్రతిరోజు మోకరించి రాత్రులు తెల్లారిపోతూ ఉండేది. రాత్రులు ఎక్కువ ప్రేయర్లోనే ఉన్నాం. ఎందుకంటే దేవునితో ఒకటే చెప్పాను, ప్రభువా నువ్వు నన్ను తీసుకుంటే నాకు హ్యాపీ, నీ దగ్గరికి వచ్చేస్తా. నన్ను విడిచిపెడితే నీ సేవ చేస్తా. ఈ రెండే నేను దేవుడి దగ్గర తీసుకున్నటువంటి వాగ్దానాలు. ఎస్, నేను భయపడట్లేదు, నేను రెడీగా ఉన్నా, సిద్ధంగా ఉన్నా. ఒకవేళ నన్ను నువ్వు తీసుకోవాలి అనుకుంటే హ్యాపీగా నీ దగ్గరికి వచ్చేస్తా. ఎందుకంటే నేను సేవలోనే ఉన్నాను, దేవుని పరిచర్యలోనే ఉన్నాను, అదేవిధంగా ఇప్పుడు దేవునితోనే నడుస్తూ ఉన్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది, నీ దగ్గరికి వచ్చేస్తానని నాకు నమ్మకం ఉంది. కనుక నన్ను ఒకవేళ నువ్వు తీసుకుంటే నీ దగ్గరికి వచ్చేస్తాను, లేదు విడిచిపెడితే కడ వరకు నీ సేవ చేస్తాను అని దేవునితో వాగ్దానం తీసుకున్నా. దేవుడు నన్ను ఈ భూలోకంలో విడిచిపెట్టాడు. ఎందుకంటే చాలా ఇంకా బతుకును అనే స్టేజ్కి వెళ్ళిపోయాను అనమాట. అది రూమ్లో నేను ఒక్కనే ఉన్నాను, డోర్ వేసేసుకుంటూ ఉన్నాను. బాలాడిన స్థితిలో కూడా మంచి మోకరించి తెల్లారే వరకు 4, ఒక్కొక్కసారి 4 అయిపోతుండే, 3 అయిపోతుంది. ప్రేయర్లోనే ఉన్నా వారం రోజులు మంచం కింద మోకరించే ప్రార్థనలో ఉన్నా. ఎస్, నాకు చాలా దేవుడు మరి కనపరిచాడు, తన దర్శనాన్ని కానీ తన సేవని కానీ. ఎస్, ఈ లోకంలో మనకు తెలిసిన వాళ్ళు, మన ఆత్మీయులు ఎంతోమంది దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి పాస్టర్ గారు చెప్పినట్లుగా మరి క్రైస్తవులకి భయం లేదు. ఎందుకంటే మనం ఈ లోకం విడిచిపెట్టి మన దేవుడి దగ్గరికి వెళ్తాం, తండ్రి దగ్గరికి వెళ్తాం, చాలా సంతోషం, హ్యాపీ. కాకపోతే ఇక్కడ మన బాంధవ్యాలు, ఫ్రెండ్స్ విడిచిపెట్టి వెళ్తామే కానీ అక్కడ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం, అది ఇంకా శ్రేష్టమైంది. సో కాకపోతే బాధ ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా దేవుని కలుసుకుంటామనే ఒక సంతోషం, ఆనందం. ఈ లోకంలో ఈ కష్టాలు, దుఃఖాలు, ఈ వేదన ఇవన్నీ ఉంటాయి, కానీ పరలోకంలో సంతోషము, ఆనందం ఉంటుంది. సో దానికోసం మనం ఎప్పుడు సిద్ధపడి ఉండాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. సిద్ధపడటం అంటే వెళ్ళిపోవటమే కాదు, ప్రార్థన చేయాలి. ప్రార్థన, దేవుడు పిలిచినప్పుడు మనం పరలోకానికి వెళ్ళే విధంగా ప్రార్థనతో మనం సిద్ధపడి ఉండాలి అని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నేను లాస్ట్ మూమెంట్లో సార్కి రూమ్మేట్, 2-3 నెలలు కలిసి ఉన్నాం. లాస్ట్ మూమెంట్లో కూడా మార్నింగ్ టిఫిన్ ఇవ్వటం కానీ అన్నీ నేనే చూసి లాక్డౌన్ ప్రకటించారని నేను ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయాను. 2వ రోజు 3వ రోజు విజయ్ నైట్ టైం ఎట్లా చెప్పగానే చాలా బాధ వేసింది. ఎందుకంటే ప్రతిరోజు 5ంటికి టీ బిస్కెట్లు తాకపోతే ఆయనకి ఎంత కోపమో. నేను టీ తెస్తాడు, ఆ టీ బిస్కెట్లు ఆ టయానికి తాకపోతే విపరీతమైన కోపం. అలా 2-3 నెలలే కలిసి ఉన్నాం. ఇప్పుడు నేను అక్కడే ఉన్నాను, కిందే ఉంటున్నాను, కానీ మా అనుబంధం చాలా గొప్పది. థ్యాంక్ యూ. మంది నిద్రించున్నారు. సుమారు 24 సంవత్సరాల క్రితం మా అమ్మగారు ప్రభుని నిద్రించున్నారు. మరి అదేవిధంగా మా నాన్నగారు ఆయన సేవ చేయకముందు మరి ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఆయన రిటైర్డ్ అయ్యారు. మరి అనకాపల్లి జోన్కి 14 మండలాలకి ఆయన హెడ్గా ఉంటూ యూనిట్ ఆఫీసర్గా మరి మెడికల్ డిపార్ట్మెంట్లో ఆయన వర్క్ చేశారు. మరి వర్క్ చేసిన తర్వాత ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత వర్క్ చేస్తూ జాబ్ చేస్తూ ఆయన సేవ కూడా చేసేవారు. అదేవిధంగా వారు ఒక గెజిటెడ్ హోదాలో రిటైర్మెంట్ తీసుకున్నారు. అదేవిధంగా మా అమ్మగారు కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేశారు. ఇద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇద్దరు మెడికల్ డిపార్ట్మెంట్లో చేస్తూ ఒక పక్క మరి మాకు కొండకర్ల గ్రామం, విశాఖపట్నం జిల్లా, అచ్యుతాపురం మండలం. అక్కడే అచ్యుతాపురం మండలంలోనే అనేక సంవత్సరములు వారు ఇరువురు పనిచేసి ఉన్నారు. అది మా సొంత గ్రామం అండి, కొండకర్ల గ్రామం, అచ్యుతాపురం మండలం, విశాఖపట్నం జిల్లా. సో మా నాన్నగారు మరి ఐజాక్ గారు, మా అమ్మగారు సత్యవాదం గారు, మరి మేము మా 2 కొడుకులు, 1 కూతురు. మరి పెద్ద కొడుకు పేరు జయకుమార్, మా తర్వాత అన్నయ్య తర్వాత అక్క సునీత, చివరిగా నేను.
ముగ్గురు సంతానం అండి. ముగ్గురికి మరి వివాహం జరిగినాయి. వివాహం జరిగిన తర్వాత మా అన్నయ్యకు 2 కొడుకులు, మా అక్కకు 1 కొడుకు, మరి నాకు 2 కుమారులు. దయచేసి నా ఫ్యామిలీ కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. భార్యను అదేవిధంగా 2 కుమారులను మరి ఆల్రెడీ ఇందాక చూశారు. సో మా నాన్నగారు గురించి చెప్పాలంటే మరి ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, ఎంత సేవ చేసినా, ఎంత చదివినా, ఎంత ఉద్యోగం చేసినా సరే జీవించినంత కాలం మంచిగా జీవించాలి. మంచిగా జీవించినట్లయితే మంచి పేరు అనేది ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళకి. ఎవరైనా సరే ఆ మంచితనం అనేది మరి మారిపోయారు మా తండ్రి గారికి. మరి ఉదయాన్నే లేచి 5 గంటలకు లేచి మరి మా నాన్నగారు మరి ఫ్యామిలీకి చాలా దూరంగా ఉన్నారు. అంతా మా ఫ్యామిలీ అంతా విశాఖపట్నంలో ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో మరి జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ అంతా చూస్తున్నారు. సో ఉదయాన్నే 5 గంటలకు లేచి ప్రార్థన చేయడం ఆయనకు అలవాటు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఉదయాన్నే లేచి 5 గంటలకి ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరి గురించి, నా గురించి, మా కుటుంబం గురించి, మా బంధువుల గురించి, ఆయనకి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసేవారు. ఎట్లాగంటే ఎవరైనా ఒకరు కలిశారంటే ఇమీడియట్గా ఆయన డైరీలో రాసుకునేవారు. ఆయనకి మొబైల్లో ఏ మెసేజ్ వచ్చినా సరే వెంటనే ఆ డైరీలో రాసుకోవడం ఆయనకి అలవాటు. సో అది జీవితంలో రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రతి మొబైల్లో వచ్చిన ప్రతి మెసేజ్, వచ్చిన ప్రతి కాలు, ఎవరికైనా ఏదైనా ఇచ్చినా, ఏదైనా చేసినా, ఎవరికైనా కలిసినా సరే ఇమీడియట్గా వచ్చే డైరీలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి పడుకున్న 10 గంటల వరకు ఎంతమందిని కలిసాము, ఎవరి కోసం ప్రార్థన చేశాము, ఎవరెవరి ఇంటికి వెళ్ళాము, ఎవరెవరితో మాట్లాడాము, ఎవరెవరి ఇంటికి వచ్చారు, ఎక్కడెక్కడ ఏమి ఖర్చు పెట్టాం, ప్రతిదీ కూడా ఒక 5 గంటల నుంచి రాత్రి 10 ప్రతిదీ కూడా ఆయన డైరీలు ఇప్పటికీ కూడా రాసి పెట్టి ఉంటుందండి. కొన్ని సంవత్సరాల నుంచి డైరీ కూడా ఆయన దగ్గర బ్యాగ్లో ఉంది. ఇప్పటికీ కూడా నేను చాలా భద్రపరిచి ఉంచాను. ఇప్పటికైనా సరే అది జ్ఞాపకంగా ఉంటుందని చెప్పి. సో మా నాన్నగారు మాకు కూడా మంచి జీవితాన్ని ఇచ్చారు. మా అన్నయ్య గుడివాడ జయకుమార్, కొండకర్ల మా గ్రామంలోనే. మరి మా తాతగారు ముందుగా చెప్పాల్సిందంటే మా తాతగారు గుడివాడ ఆనందరావు గారు, వారు కొండకర్ల గ్రామంలోకి వచ్చిన తర్వాత ఆయన హెడ్ మాస్టర్గా పనిచేశారు. అదేవిధంగా మిలిటరీలో మంచి హోదాలో ఉండి రిటైర్మెంట్ అయిన తర్వాత మరి హెడ్ మాస్టర్గా ఆయనకి జాబ్ వచ్చింది. అదేవిధంగా హెడ్ మాస్టర్గా జాబ్ చేస్తూ పోస్ట్ మాస్టర్గా కూడా జాబ్ చేసేవారు. మా నాన్నమ్మ గారు కూడా టీచరు. సో వారు కొండకర్ల గ్రామంలో ఒక చర్చ్ లేదు అని చెప్పి సంఘాన్ని స్థాపించారు, ఆంధ్ర బాప్టిస్ట్ సంఘం అనేది. సో దానికి ఫౌండరు, ప్రెసిడెంట్ మా తాతయ్య గారు గుడివాడ ఆనందరావు గారు. తర్వాత మా తాతయ్య గారు చనిపోయిన తర్వాత మా నాన్నగారు దాన్ని నడిపించడం జరిగింది. ఎందుకంటే సంఘాన్ని వదిలిపెట్టడం మంచిది కాదు. సంఘాన్ని స్థాపించిన తర్వాత నాన్నగారి యొక్క ఆ సేవను మనం కొనసాగించాలని చెప్పి మా నాన్నగారు దాన్ని కొనసాగించేవారు. సో మా నాన్నగారి తర్వాత ఇప్పుడు మా అన్నయ్య గుడివాడ జయకుమార్ మా సంఘానికి కాపరిగా ఉంటూ అదే సంఘంలో మరి సేవ చేస్తున్నారు. వారి కుటుంబం మొత్తం సేవ చేస్తున్నారు, సేవకు సమర్పించుకొని. అదేవిధంగా మా అక్క సునీత, తను కూడా WME BD చేసింది, టీచర్గా విశాఖపట్నంలో వర్క్ చేస్తూ ఒక సేవకుని, చాలా మంది ఉద్యోగస్తుని పెళ్లి చేసుకోవాలనుకుంటారు కానీ ఒక సేవకుని పెళ్లి చేసుకొని వాళ్ళు కూడా 2 చర్చెస్ రన్ చేస్తున్నారు. చివరిగా నేను వైజాగ్లో ఉంటే మరి ఎలా ఉండదో తెలియదు. అనుకున్న రీతిగా నా చదువుల నిమిత్తం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. మరి ఇక్కడ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ మరి కలవరి టెంపుల్లో మరి ఒక మ్యూజిషియన్గా ఉండేవాడిని. ప్యాడ్స్ ప్లే చేస్తూ 2007 సంవత్సరం నుంచి కలవరి టెంపుల్లో నేను ఉండడం జరిగింది. ప్రతి ఆదివారం కూడా క్రమం తప్పకుండా ఒక్క రోజు కూడా ఆదివారం మిస్ కాలేదు. విశాఖపట్నం ఫోన్ చేస్తారు, ఆ ఫంక్షన్ ఉందని, ఈ ఫంక్షన్ ఉందని, అది రండి ఇది రండి చేసేవాళ్ళం. కానీ 2007 నుంచి 2012 నా వివాహం పెళ్లి సమయం వరకు కూడా ఈ రోజు ఆదివారం మిస్ కాకుండా దయచేసి ఆన్లైన్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ చేయండి ఒకసారి. ఎవరైనా సరే
మీకు స్పీకర్ ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు. మరి మా చిన్నాన్న గారు చిన్నమ్మ గారు వారు ముందుగా మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాను. Perhaps to speak. సమయంలో మా చిన్నాన్న గారు దేవదాస్ గారు సర్వేంద్ర దేవదాస్ గారు వారి మాట్లాడుతున్నారు. వాయిస్ రావట్లేదు. దయచేసి వాయిస్ వినపడట్లేదు. ఒకసారి దయచేసి ఆన్లైన్లో